మహామహుడును, అద్వితీయుడును, అతికాంక్షుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు వాక్య భాగం నుంచి మనం ఒక మాటను చూద్దాం రండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎవని మనస్సు నా మీద ఆనుకున్నో వాడిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. ఈరోజు వాక్య భాగంలో నుంచి దేవుడు మనతో అద్భుతంగా మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే నేటి సమాజంలో శాంతి అనేది లేకుండా మనిషి తన జీవితం అంతట్లో కూడా ప్రయాసతోనూ, కష్టార్జితంతోనూ, చెమట ధార పోసి మరీ తన యొక్క జీవితంలో శాంతి అనేది పొందుకోలేకుండా ఉన్నాడు. అందుకే చనిపోయినప్పుడు మాత్రమే మనం ఇది ఎక్కువ వింటుంటాం, పీస్ అనేటువంటి మాటను. తన ఆత్మకు శాంతి కలగాలని అన్నట్లుగా పెడుతూ ఉంటాం కదా. గమనించాలి, శాంతి అనేది ఎవరి యొక్క జీవితాలైతే ప్రభావితం చూపుతుందో, శాంతి అనేది ఎవరి జీవితాలలో అయితే కనుక అది మెరుగ్గా ముందుకెళ్తుందో, తమ యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ ఒక సమాధానము, సంతోషము అనేది ఉంటుంది. మరి వీటిని స్వతంత్రించుకోవాలి అంటే మనమేం చేయాలో తెలుసా? దేవుని మీద ఆధారపడితే చాలు. దేవుని మీద మనం ఆనుకుంటే చాలు. దేవా, నీవే మాకు ఆధారం అని చెప్పి దేవుని మీద మనము ఎప్పుడైతే ఆధారపడతామో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే మనను కాపాడుతానని కూడా ఒక వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. మరి నిజంగా నీవు పూర్ణ శాంతి గలవానిగా మార్పు చెందాలన్నా, ఎల్లవేళలా నీవు కాపాడబడాలన్నా, నీవు దేవునితో సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయనతో ఎప్పుడైతే నువ్వు హత్తుకొని జీవిస్తావో, అప్పుడు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని ఆయన సెలవిస్తున్నాడు పిల్లరా. చూడండి, బైబిల్‌లోంచి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది కదా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానంటున్నాడు. నిజంగా ప్రియులారా, మనము శాంతి లేదా విశ్రాంతి అనేది లేకుండా ఉన్నాం. అందుకే దేవుడు సింపుల్‌గా నా యొద్దకు రండి అంటున్నాడు. గాడ్ ఈజ్ కాలింగ్. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. నువ్వు గనక దేవుని దగ్గరికి రాగలిగితే నీకు విశ్రాంతి అనేది ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. ఎప్పుడు తెలుసా? మన మనస్సు దేవుని మనస్సు ఏకమై ఉన్నప్పుడు. ఈరోజు శరీర సంబంధమైనటువంటి భార్యాభర్తల బంధమైన, లేదా అన్నదమ్ముల బంధమైనా, లేదా స్నేహితులైనా, రక్త సంబంధికులైనా, లేదా ఇరుపొరుగు వారు ఎవరైనా కానీ ఇలాంటి యొక్క శాంతిని చూపిస్తారంటే చూపించలేరు. ఇంకా వాళ్ళ ద్వారా నుంచి మనకి ఇంకా సమస్యలే వస్తాయి, ఇబ్బందులే వస్తాయి, అవమానాలు వస్తాయి, కన్నీళ్ళే ఎదురవుతాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా మీద ఆనుకొంటారో వాని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. దావీదు తన యొక్క కీర్తనల్లో ఒక మాట రాశాడు చూడండి. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనంలో చూస్తే కనుక, యెహోవా నీవు నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికొచ్చినను నేను మోహరించను, నేను భయపడను అన్నటువంటి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడండి దావీదు. ఎందుకోసం? దేవుని మీద అతడు ఆధారపడ్డాడు గనక, దేవుని మీద అతడు ఆనుకొని జీవించాడు గనక. అందుకే బైబిల్ అంటుంది, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అంటుంది. అందుకే తన యొక్క కాలమంతట్లో కూడా 40 సంవత్సరాలు శత్రుక శేషం లేకుండా నిమ్మలంగా, ప్రశాంతంగా, శాంతిగా, ప్రశాంతంగా జీవించగలిగాడు. మరి అలాంటి వారిగా మనం ఉంటున్నామా? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి అయ్యేంత వరకు, లేదా రాత్రి నుంచి మళ్ళీ ఉదయం అయ్యేంత వరకు, ఇలాగా డైలీ సర్క్యులేషన్‌లో మనం ఎప్పుడు కూడా శాంతి గుండా మనం పరిగెత్తలేకపోతున్నాం.
ఇంకా ఏదో ఏదో కావాలని చెప్పి ఆరాట పడుతున్నాం. ఇంకా ఏ దానికోసం ఏ దానికోసం ప్రయాస పడుతున్నాం. కానీ వేటి వెంట పరిగెత్తిన గాని పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకు రాకుండా ఉంది. కారణం ఏంటి? మనం సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. మనము నిజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, నేను పండుకొని నిద్రపోయి మళ్ళా లేచుదును. 10,000 మంది దండెత్తి వచ్చినా నేను భయపడను అంటున్నాడు. భయపడని విశ్వాసం అతడు కలిగి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అతడు దేవుని మీద ఆనుకొని జీవించాడు. దేవునితో కలిసి అతని యొక్క జీవితం అనేది ముందుకెళ్ళింది ప్రియులారా. కనుకనే అతడు ఒక వండర్‌ఫుల్ లైఫ్‌లో అతడు రీచ్ అయ్యాడు. ఎంతోమంది రాజులను చూసాం గానీ, దావీదు గారికి వచ్చినటువంటి ఆ యొక్క మహారాజు అనేటువంటి పేరు మరొకరికి లేదు. తన తదనంతరం సొలొమోను అనేటువంటి రాజు అనగా తన కుమారుడు వచ్చినప్పటికి కూడక ఆ యొక్క విధంగా తను పిలవలేదు. అంతటి యొక్క స్థితిలో దావీదు గారిని నిలిపాడు దేవుడు. కారణం దేవుని హత్తుకొని జీవించాడు. అందుకే యోహాను సువార్తలో మనకి ఈ విధంగా రాయబడుతుంది చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతుంది. నా యందును మీరును మీ యందు నా మాట నిలిచినడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. అలాంటి స్థితిలోకి మనం నడిపించబడాలి. ఆ విధంగా మనము జీవించాలంటే దేవుని మనం హత్తుకొని జీవించాలి. దేవుని యందు విశ్వసించిన వారి జీవితాలు బహు ఉన్నతంగా ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ప్రియులారా, భయపడినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసం ఎవరు అని ఆలోచిస్తే గనక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం చూస్తే గనక అక్కడ విశ్వాసానికి కర్త అని యేసు ప్రభు గురించి అద్భుతంగా ఆ యొక్క వచనం తెలియపరుస్తుంది. నిజంగా విశ్వాసానికి కర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. మరి నిజంగా అలాంటి రీతిలోకి మనం నడిపించబడాలని దావీదులాగా మనం కూడా ప్రశాంతంగా జీవించగలిగినట్టు వారిగా మనం ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఈరోజు అతని యొక్క మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న మాట, నిన్ను పూర్ణ శాంతి గల వానిగా చేయాలంటే నీవు అతని మీద ఆనుకొని ఉన్నావు. పూర్ణ శాంతి గల వానిగా దేవుడు చేయబోతున్నాడు. నేను అలాంటి ఒక అద్భుతం చూడబోతున్నావు. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తేనక మన నమ్మకమే మనకు నీతి అనేది మనకు కలుగుతుందట. మనం నమ్మాలి. ఎలా నమ్మాలంటే దేవుడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు అని నమ్మాలి. దేవుడు మనకు ఖచ్చితంగా తన యొక్క రాజ్యంలో మనకు స్థానం ఇస్తాడని మనము నమ్మాలి. నమ్మినప్పుడు ఆ నమ్మకం అనేది మనను ఒక ఉన్నతంగా నడిపిస్తుంది పిల్లరా. అది మనకు నీతిగా ఎంచబడుతుంది. అందుకే బైబిల్‌లో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో అబ్రహాం గారి గురించి చెప్తుంది ఆ మాట. అబ్రహాం అంట నమ్మాడంట, అది అతనికి నీతిగా ఎంచబడిందట. వచనంలో నుంచి మోషే గారు కూడా నిజంగా దేవుని యొక్క ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడిగా ఉన్నాడంట. మరి నీవు నేను కూడా నమ్మకమైన వానిగా ఉండాలంటే ఏం చేయాలి? మోషే గారిని చూస్తే కనుక అతను నత్తివాడిగా ఉన్నాడు. అతనికి బదులుగా అహరోను గారిని దేవుడు మాట్లాడించేలా చేశాడు. అంటే అతని యొక్క నోరుగా, మోషే గారి యొక్క నోరు ఎవరంటే అహరోన్. అలా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో దగ్గరికి ఇతడు మాట్లాడేవాడు ప్రతిది కూడా. ఎవరు? అహరోను గారు. సో అయినా కానీ తను నా యొక్క నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. ఓకే, ఎలాగైనా కానీ ఇశ్రాయేలు యొక్క ప్రజలను విడిపించాలి అన్న ఆలోచన దేవుడు తన హృదయంలో పెట్టాడు. కనుకనే దేవుడు ఖచ్చితంగా నాకు గమ్యాన్ని చేరుస్తాడు అని విశ్వసించాడు, నమ్మాడు. కనుకనే ముందుకెళ్ళాడు. సో 10 అద్భుతాలు తన ద్వారా దేవుడు చేయించాడు. తర్వాత ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు ఎలా సాధ్యం? వెనుకల శత్రువులు వస్తున్నారు, ముందరేమో సముద్రం ఉంది, మేము మధ్యలో ఇరుక్కుపోయామా అనే సందేహంలో ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోషే గారు మాత్రం దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు తనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ కర్ర చాపు మోషే,
అద్భుతం చూస్తా ఉన్నప్పుడు వెంటనే కర్ర చాపాడు. ఎర్ర సముద్రం రెండుగా ఆయన చేయబడింది. నిజం కదా! అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాక ఆ యొక్క ఎండిన రెండుగా చీల్చబడిపోయినప్పుడు ఒక దారి అనేది వచ్చినప్పుడు ఆ నీళ్లు లేనటువంటి ఆ ప్లేస్‌లో మధ్యలో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వారందరూ కూడాక సనుక్కొని మాకు నీళ్లు కావాలి అని అంటున్నటువంటి సిట్యుయేషన్‌లో మోషే ఏమాత్రం కూడా భయపడకుండా ప్రశాంతంగా దేవునికి మొరపెట్టాడు. అదిగో నీకు కనిపిస్తున్నటువంటి ఆ యొక్క బండను కొంచెం నీళ్ళిస్తుందనగా ఆ బండను కొట్టగా నీళ్ళొచ్చి వారి యొక్క దాహమంతా తీరిపోయింది. మరొకసారి వారందరూ కూడా కలిసి మాకు ఆకలిగా ఉంది, ఆహారం కావాలి అన్నప్పుడు, మాంసం కావాలన్నప్పుడు దేవుడు ఆకాశ పక్షులు పంపించాడు. తర్వాత ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. అలా వారిని పోషిస్తూ 40 సంవత్సరాలు మోషే గారిని ప్రశాంతంగా ఉండేటట్టు దేవుడు చూశాడు. అక్కడున్న వాళ్ళు ఎంత సనుక్కున్నా, ఎంత గొరిగినా కానీ అవేం పట్టించుకోలేదు. శాంతమైన లైఫ్‌లోకి ముందుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే దేవునిని హత్తుకొని జీవించాడు. కనుకనే అతని గురించి దేవుడే స్టేట్మెంట్ ఇస్తాడు. పిల్లరా, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడంట. తన ఇంట్లో ఉన్న వాళ్ళే మిరియాము, అహరోను ఒకసారి తనతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో దేవుడు మాట్లాడా అన్నప్పుడు ఆ సమయంలో కూడా దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడంటే మోషే గారి పక్షంగానే ఉన్నాడు. చాలా వండర్ఫుల్ కదా! మరి లోకమంతా ఒకటైనా కానీ, లోకమంతా నిన్ను వెలివేసినా కానీ, లోకమంతా నిన్ను చీకొట్టినా కానీ నీ పక్షంగా ఎవరున్నారు? నీ పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? దేవుడు కనుక నీ పక్షంగా ఉంటే ఖచ్చితంగా విజయం నీదే అవుతుంది. నీవు పూర్ణ శాంతి గలవానిగా మార్పు చెందాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడు మార్పు చెందుతావో తెలుసా? దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవుని హత్తుకొని జీవించినప్పుడు, అలాంటి రీతిలోకి నువ్వు నడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. పిల్లరా, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే కనుక అక్కడ అననీయ గారితో దేవుడే ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడు. ఎవరి గురించి? అపోస్తుల అనబడినటువంటి పౌలు గురించి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్న మాట ఏంటో తెలుసా? ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఇతన్ని పని చేటుకు నేను ఉన్నాను అని చెప్తాడు. ఎవరికి చెప్తాడు? హననీయకు చెప్తాడు. అతడు వెళ్ళి ఇక పౌలు గురించి ప్రార్థించగా అతని కన్నులు యొక్క పొరలు వెడిలిపోతాయి. తాను దేవునికి సాక్షిగా జీవిస్తాడు. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎంతగానో హేళన చేయబడ్డాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు, దూషించబడ్డాడు, నిందించబడ్డాడు. కానీ దేవుని కొరకు సహించాడు. ఒకసారి ఒక తీర్పు కోసం అని చెప్పి ఒక ప్రాంతం గుండా వాళ్ళు ఓడలు ప్రయాణం అవుతున్నప్పుడు ఓడ మొత్తం తుఫానుకు బద్దలై పోయినప్పుడు కూడా వారందరూ చిన్న చిన్న ఆ ఓడ బద్దలైనప్పుడు చిన్న చిన్న ఆ యొక్క ముక్కలు పట్టుకొని ఉన్నప్పుడు వారికి ధైర్యం చెప్పి, మీరేం భయపడకండి, మనం గమ్యానికి చేరుతాం అని చెప్పి అన్నటువంటి ధైర్యాన్ని ఇస్తాడని పౌలు గారు. అలాంటి రీతిలోకి అతను నడిపించబడని కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుని హత్తుకొని జీవించాడు. ఈరోజు నీవు నేను కూడా అలాంటి రీతిలోకి నడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే బైబిల్ అంటుంది, మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది కదా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మరి పిలువబడిన వారి గుంపులో నీవు ఉన్నావా? ఏర్పరచబడిన వారి గుంపులో నీవు ఉన్నావా? యోచించుకో, గ్రహించు, తెలుసుకో. దేవుడు పిలువబడిన వారిని, ఏర్పరచబడిన వారిని వేరు చేసినప్పుడు నువ్వు ఏర్పరచబడిన వారిలో ఉంటున్నావా, పిలువబడిన వారిలో ఉంటున్నావా? ఆలోచించుకో. మరి పౌల్ లాగా నీ జీవితం కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పీస్ ఆఫ్ మైండ్ తన లైఫ్లో ఉంది. మరి అది ఎలా సాధ్యమైందంటే దేవుని హత్తుకొని జీవించడం. అలా హత్తుకొని నువ్వు కూడా జీవించాలని దేవుడు కోరుతూ చిన్ని మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ దైవమా, నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో
నీవు మమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావని వాగ్దానం చేశావు. నిజమే ప్రభువా! అలాంటి ఒక వాగ్దానం మేము స్వతంత్రించుకోవాలంటే దేవా నిన్ను హత్తుకొని జీవించాలని దావీదు వారి చేత, మోషే గారి చేత, పౌలు యొక్క చేత వారి యొక్క సాక్ష్యాలు, వారి యొక్క జీవితాలు మాకు తెలియపరుస్తూ మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అయా మీలో మేము అంటుకట్టబడాలని కృప చూపండి. మీలో మేము ఐక్యపరచబడడానికి కృప చూపండి. దేవానికి స్తోత్రం. అయా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతమంది బిడ్డలైతే ఈ సమయంలో తీర్మానం చేసుకుంటున్నారు ప్రభువా. వారందరినీ పూర్ణ శాంతి గలవానిగా చేస్తూ వారిని మీరు కాపాడతారని, వారిని భద్రపరుస్తారని తండ్రి వారి యొక్క జీవితాన్ని మీకు అంకితం చేస్తూ వారి యొక్క జీవితాల ద్వారా మీ నామ మహిమార్థమై వారు జీవించాలని కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.